నారదుడు శివతీర్థములను దర్శించుట, శివగణములకు శాప విమోచన విషయమును తెలుపుట, బ్రహ్మలోకమునకు వెళ్ళి బ్రహ్మతో శివతత్వమును గురించి ప్రశ్నించుట. సూతుడు పలికెను, మహర్షులారా, భగవంతుడగు శ్రీహరి అంతర్ధానమైన వెంటనే నారదుడు భక్తితో శివలింగములను దర్శించుటకు భూమి మీద విహరింపసాగాను. బ్రాహ్మణులారా, ఆయన భూమండలమున తిరుగుచూ భోగ మోక్షములను ప్రసాదించు అనేక శివలింగములను ప్రేమతో దర్శించెను. దివ్యదర్శియగు నారదుడు భూతలమునందల తీర్థములలో విహరింపసాగాను. ఆ సమయములో ఆయన చిత్తము పరిశుద్ధముగా నుండెను. ఈ విషయమును తెలుసుకునిన ఆ ఇరువురు శివగణములు మునీంద్రుని దగ్గరకు వెళ్ళిరి. వారు ఆ మునీంద్రుడొసగిన శాపము నుండి ఉద్ధరింపబడు కోరికను కలిగియుండిరి. వారు మిగుల భక్తితో మునీంద్రుని శరణములపై వ్రాలిరి. తల వంచి ప్రణమిల్లి వెంటనే ఇట్లు పలికిరి. శివగణములు ఇట్లు పలికెను, బ్రాహ్మణోత్తమా, మీమిరువురము శివగణములము. మునీంద్ర, మేము నీ ఎడల అపరాధమొనరించితిమి. రాజకుమారియగు శ్రీమతి స్వయంవరమున నీ చిత్తము మాయామోహితమగుచుండెను. అప్పుడు మీరు పరమేశ్వరుని ప్రేరణతో మాకిరువురికి శాపము మొసగితిరి. అది తగిన సమయము కాదని మేము మౌనము వహించితిమి. అదియే మా జీవన రక్షణకు ఉపాయమని అర్థము చేసుకుంటిమి. ఇందెవ్వరి దోషమును లేదు. మాకు మా కర్మఫలమే ప్రాప్తించినది. ప్రభు, మీరు మా ఎడల ప్రసన్నులు కండు మా ఇరువురును అనుగ్రహింపుడు. నారదుడు పలికెను, మీరిరువురు మహాదేవుని యొక్క గణములు, సత్పురుషుల చేత మిక్కిలి గౌరవింపదగిన వారు. అందువలన మోహరహితము సౌఖ్యమును చేకూర్చు నా యథార్థ వాక్కును వినుడు. మొదట నా బుద్ధి నిశ్చితముగా భ్రష్టమై ఉండెను, దుష్టమై ఉండెను. నేను పూర్తిగా మోహమునకు లోనై ఉంటిని. అందువలన మీ ఇరువురికిని శాపమొసగితిని. శివగణములారా, నేను చెప్పినది సత్యమగును. అయినప్పటికీ నా మాట వినుడు. నేను శాప విమోచమును తెలుపుచున్నాను. మీరు నేడు నా అపరాధమును క్షమింపుడు. మునివరుడైన విశ్రముని వీర్యముతో మీరు ఇరువురు జన్మించెదరు. సకల దిశలయందు ప్రసిద్ధులై రావణ కుంభకర్ణులు రాక్షస రాజ పదవిని పొందుదరు. బలవంతులై వైభవోపేతులై మిక్కిలి ప్రతాపవంతులగుదరు. సమస్త బ్రహ్మాండమునకు రాజులై శివభక్తులు జితేంద్రియులు అగుదరు. శివుని రెండవ రూపమైన శ్రీ మహావిష్ణువు చేతులలో మృత్యువును పొంది మరలా మీ స్థానములను పొందెదరు. సూతుడు పలికెను, మహర్షులారా, మహాత్ముడగు నారదుని మాటలు విని ఆ ఇరువురు శివగణములు ప్రసన్న చిత్తులయ్యరి. ఆనందముతో తమ తమ స్థానములకు తిరిగి వెళ్ళిరి. నారదుడు కూడా మిగులు ఆనందించెను. అనన్య భావముతో భగవంతుడగు శివుని ధ్యానించుచు శివతీర్థములను దర్శించుచు పదే పదే భూమండలమున విహరింపసాగాను. చివరకు ఆయన అన్నిటికంటే ఉన్నత స్థానమున విరాజమానమైన శివునకు ప్రియమైన కాశీపురమునకు వెళ్ళెను. అది శివస్వరూపిణి, శివునకు సుఖమును చేకూర్చినది. కాశీనగరమును దర్శించి నారదుడు కృతార్థుడయ్యెను. ఆయన కాశీ విశ్వనాథుని దర్శించెను. మిక్కిలి ప్రేమతో పరమానందముతో ఆ స్వామిని పూజించెను. కాశీనగరమును మహదానందముతో సేవించి ఆ మునిశ్రేష్ఠుడు కృతార్థతను అనుభవింపసాగెను. ఆయన ప్రేమతో విహ్వలుడయ్యెను. ఆ క్షేత్రమునకు నమస్కరించుచు వర్ణించుచు స్మరించుచు బ్రహ్మలోకమునకు వెళ్ళెను. నిరంతరము శివస్మరణ చేయుట వలన ఆయన బుద్ధి పరిశుద్ధమయ్యెను. అచటకు వెళ్ళి శివతత్వ విశేష రూపజ్ఞానమును పొందు కోరికతో నారదుడు బ్రహ్మదేవునకు భక్తిపూర్వకముగా నమస్కరించెను. అనేక విధములైన స్తోత్రములు చేయుచు ఆయనను స్తుతించి బ్రహ్మను శివతత్వ విషయమును గూర్చి అడిగెను. అప్పుడు నారదుని హృదయము భగవంతుడైన శంకరుని ఎడల భక్తిభావముతో నిండియుండెను. నారదుడు పలికెను, బ్రహ్మదేవా, పరబ్రహ్మ
పరమాత్మ స్వరూపము నెరిగిన పితామహ జగత్ప్రభు, మీ అనుగ్రహము చేత నేను విష్ణుదేవుని యొక్క గొప్ప మహత్యమును పూర్తిగా తెలుసుకుంటేని. భక్తి మార్గము, జ్ఞాన మార్గము, మిక్కిలి దుస్తరమైన తపో మార్గము, దాన మార్గము, తీర్థ మార్గముల వర్ణన కూడా వింటిని. కానీ శివతత్వజ్ఞానము ఇంకనూ నాకు బోధపడలేదు. నేను భగవంతుడగు శంకరుని పూజా విధానమును కూడా ఎరుగను. కనుక ప్రభు, మీరు క్రమముగా ఈ విషయములను, అటులనే శివభగవానుని వివిధ చరిత్రలను, వాటి స్వరూప తత్వమును, ఆ స్వామి ప్రాకట్యమును, వివాహమును, గార్హస్థ్య ధర్మము మొదలగునవన్నీయు నాకు తెలుపము. పాపరహితుడువైన పితామహ, ఈ విషయములే గాక ఇంకను అవసరమైన అన్ని విషయములను నాకు వర్ణించి తెలుపుడు. ప్రజానాథ పరమశివుడు శివాని యొక్క ఆవిర్భావము, వివాహ ప్రసంగములను విశేషముగా తెలుపుడు. కార్తికేయుని జన్మగాథను కూడా వినిపింపుడు. ప్రభు, ఇంతకు మునుపు చాలామందితో ఈ విషయములు వినియున్నాను, కానీ తృప్తి కలగలేదు. కనుక మిమ్ములను శరణజొచ్చితిని. నా మీద దయచూపుడు. తన కుమారుడగు నారదుని మాటను విని లోక పితామహుడగు బ్రహ్మ ఈ విధముగా పలికెను. మహాప్రళయ కాలమునందు కేవలము సద్బ్రహ్మ యొక్క సత్తాను ప్రతిపాదించుట, నిర్గుణ నిరాకార బ్రహ్మచేత ఈశ్వరమూర్తి సదాశివుని ప్రాకట్యము, సదాశివుని ద్వారా స్వరూపభూత శక్తి అంబిక యొక్క ప్రాకట్యము, వారిరువురి ద్వారా ఉత్తమ క్షేత్ర కాశీరేఖ ఆనందవనము ప్రాదుర్భావము, శివుని వామాంగము నుండి పరమపురుషుని విష్ణువు యొక్క ఆవిర్భావము, వారి వలన ప్రాకృత శక్తులు క్రమముగా ఉత్పన్నమైన విధమును గూర్చిన వర్ణన బ్రహ్మ పలికెను. బ్రాహ్మణోత్తమ దేవశిరోమణి, నీవు ఎల్లప్పుడును సమస్త జగత్తునకు ఉపకారము చేయుటయందే లగ్నమయ్యుందువు. నీవు ప్రజల మేలును గోరి ఈ ఉత్తమ విషయమును అడిగితివి. దీనిని వినుట వలన సకల లోకముల సమస్త పాపములు నశించును. ఆ అనామయ శివతత్వమును నేను నీకు వివరించెదను. శివతత్వ స్వరూపము మిక్కిలి ఉత్కృష్టమైనది, అద్భుతమైనది. సకల చరాచర జగత్తు నశించినప్పుడు అంధకారమే అంధకారము అంతటను అలముకుని ఉండెను. సూర్యుడు గాని చంద్రుడు గాని దృష్టిగోచరము కాలేదు. ఇతర గ్రహముల నక్షత్రముల జాడయే లేదు. రాత్రింబవళ్ళునూ లేవు. పృథివీ వాయువు జలముల ఉనికియునూ లేదు. ప్రధాన తత్వ అవ్యాకృత ప్రకృతి రహితమైన శూన్యమైన ఆకాశము మాత్రమే మిగిలియుండెను. మరే ఇతర తేజస్సు కూడా లభించకుండెను. అదృష్టము మొదలగు వాటి అస్తిత్వమే లేదు. శబ్ద స్పర్శలు కూడా విగతమై ఉండెను. గంధ రూపముల ప్రసక్తియే లేకుండెను. రసము కూడా లుప్తమై ఉండెను. దిశల యొక్క ఆభాష కూడా లేదు. ఈ విధముగా నిరంతరము సూచీభేద్యము భయంకరము అగు అంధకారము వ్యాపించియుండెను. ఆ సమయమున తస్సద్బ్రహ్మ అను శృతియందు సత్ వినబడుచుండెను. అది ఒక్కటయే మిగిలియుండెను. ఇది అది అట్లు ఏదైతే మొదలగు నిర్దిష్టములగు రూపములు భావాత్మక జగత్తునూ లేదు. అప్పుడు ఒక సత్ మాత్రమే మిగిలియుండెను. దానిని యోగులు నిరంతరము తమ హృదయాకాశములో దర్శించుచుందురు. అట్టి సత్తత్వము మనోవ్యాపారమునకు అందునది కాదు. వాక్కు కూడా అంతవరకు చేరబోదు. దానికి నామము, రూపము, రంగులు కూడా లేవు. అది స్థూలము కాదు, కృషించినది కాదు, హ్రస్వము కాదు, దీర్ఘము కాదు, చిన్నది కాదు, పెద్దది కాదు. దాని ఎందెప్పుడునూ వృద్ధి కానీ క్షయులు కానీ లేవు. శృతి కూడా దాని విషయమున చకితభావముతో ఉన్నది అని మాత్రమే చెప్పుచుండెను. అనగా దాని ఉనికిని మాత్రమే నిరూపించి చాటుచుండెను. దానిని గురించిన ప్రత్యేక వివరణను కూడా ఇచ్చుటకు శృతికి సామర్థ్యము లేకుండెను. అది సత్యము, జ్ఞానస్వరూపము, అనంతరము, పరమానందమయము, పరమజ్యోతి స్వరూపము, కొలవరానిది, ఆధారము లేనిది, నిర్వికారము, నిరాకారము, నిర్గుణము, యోగులు మాత్రమే చేరగలిగినది, సర్వవ్యాప్తము, సమస్తమునకు ఒకే కారణమైనది, నిర్వికల్పము, ఆరంభము లేనిది,
మాయచేత శూన్యమైనది, ఉపద్రవము లేనిది, అద్వితీయము, అనాది, అనంతము, సంకోచ వికాసములు లేనిది, అది చిన్మయము. అట్టి పరబ్రహ్మ విషయమున జ్ఞానము అజ్ఞానము చేత నిండిన మాటలతో ఈ విధముగా పైన తెలిపినట్లు వికల్పము చేయబడుచుండెను. ఆ స్వామి కొంతకాలము తరువాత సృష్టి సమయం ఆసన్నమైనప్పుడు రెండవ దాని కోరికను ప్రకటించెను. దానిలో ఒకటియే అనేక మగునట్లుగా సంకల్పము జనించెను. అప్పుడు ఆ నిరాకార పరమాత్మ తన లీలాశక్తి చేత మూర్తిని ఆకారమును కల్పన చేసెను. ఆ మూర్తి సకల ఐశ్వర్య గుణ సంపన్నము, సర్వజ్ఞానమయము, శుభస్వరూపము, సర్వవ్యాప్తము, సర్వరూపిణి, సర్వదర్శిని, సమస్తము నొనరించునది, సర్వకారిణిగా ఉండెను. అందరకు ఒకే ఒక వందనీయమై, సమస్తమునకు ఆద్యమై, సమస్తము నొసగునదై, సంస్కృతుల కన్నిటికీ కేంద్రముగా ఉండెను. అట్టి శుద్ధ స్వరూపిణి యగు ఈశ్వరమూర్తిని కల్పన చేసిన పిదప అద్వితీయము, అనాది, అనంతము, సమస్తమునకును వెలుగును ప్రసాదించునది, చిన్మయము, సర్వవ్యాపి, అవినాశియగు పరబ్రహ్మ అంతర్హితుడయ్యెను. ఆకారరహితమైన ఆ పరబ్రహ్మ యొక్క మూర్తియే చిన్మయ ఆకారమే. భగవంతుడగు సదాశివుడు అర్వాచీన ప్రాచీన విద్వాంసులు ఆయనను ఈశ్వరుడని పిలిచెదరు. అప్పటి వరకు ఒంటరిగా ఉండి స్వేచ్ఛగా విహరించు ఆ సదాశివుడు తన విగ్రహము నుండి స్వయముగా ఒక స్వరూపభూత శక్తిని సృష్టించెను. అది ఆ స్వామి శ్రీ అంగము నుండి ఎప్పుడునూ వేరగునది కాదు. ఆ పరాశక్తిని ప్రధానము, ప్రకృతి, గుణవతి, మాయా, బుద్ధితత్వ జనని, వికారరహిత అని తెలపబడినది. ఆ శక్తియే అంబికయని చెప్పబడినది. ఆమెనే ప్రకృతి, సర్వేశ్వరి, త్రిమూర్తులకు తల్లి, నిత్య మూల కారణము అని కూడా చెప్పుదరు. సదాశివుని ద్వారా ప్రకటితమైన ఆ శక్తికి 8 భుజములుండును. శుభలక్షణ సంపన్నయగు ఆ దేవి ముఖశోభ విచిత్రమైనది. ఆమె ఒక్కతే తన ముఖమండలమునందు 1000 చంద్రుల కాంతిని ధరించెను. అనేక విధములగు ఆభరణములు ఆమె శ్రీ అంగములకు శోభను పెంపొందించుచుండెను. ఆ దేవి నానా విధములైన అస్త్రశస్త్రములను ధరించెను. తెరవబడిన ఆమె నేత్రములు వికసించిన కమలముల వలె నుండెను. ఆమె అసింత్య తేజస్సుచే కనులకు మిరిమిట్లు గొలుపుచుండెను. ఆమె అందరకు జన్మనిచ్చునది. నిరంతరము ఉద్యమశీలిగా నుండెను. ఆమె ఒక్కతే అయినప్పటికీ మాయా సంయోగము వలన అనేకములగుచుండెను. సదాశివుని పరమపురుషుడు, ఈశ్వరుడు, శివుడు, శంభుడు, మహేశ్వరుడు అని పిలిచెదరు. ఆ స్వామి తన తల మీద ఆకాశగంగను ధరించెను. ఆయన పాలభాగమున చంద్రుడు శోభాయమానుడై ఉండును. ఆయన పంచముఖుడు. ఒక్కొక్క ముఖమునందు 3 నేత్రములుండును. ఆయన చిత్తము సదా ప్రసన్నమై ఉండెను. ఆ స్వామి 10 భుజములు కలిగి త్రిశూలాధారి అయి ఉండును. ఆ ప్రభువు శుభ అంగములందలి ప్రభలు కర్పూరముతో సమానమైన శ్వేతగౌరవర్ణములు. ఆయన తన అంగములన్నిటియందు భస్వ విలేపనము చేసుకునియుండును. ఆ కాలరూపమైన బ్రహ్మ ఒకే సమయమున శక్తికి నాదుడయ్యి శివలోకముని పేరుగల క్షేత్రమును నిర్మించెను. ఆ ఉత్తమ క్షేత్రమునే కాశీ అని అందురు. అది పరమ నిర్వాణ క్షేత్రము లేక మోక్షస్థానము, సకలమునకును అతీతమై విరాజిల్లుచుండెను. శక్తి శివుడు ప్రియతముని రూపములు, పరమానంద స్వరూపములు. వారు ఇరువురు ఆ మనోహర క్షేత్రము కాశీయందు నిత్యము నివాసముందురు. కాశీపురము పరమానంద స్వరూపము. మునీంద్ర, శివులు శివ ప్రళయ కాలమునందు కూడా ఆ క్షేత్రమును వదలకుండా తమ సాన్నిధ్యమును ప్రసాదించుచునే ఉందురు. విద్వాంసులకు పురుషులు దానిని అవిముక్త క్షేత్రము అని కూడా చెప్పెదరు. ఈ క్షేత్రము ఆనందహేతువు. పినాకదారియగు శివుడు ఈ క్షేత్రమునకు మొదట ఆనందవనము అని పేరు పెట్టెను. దాని తరువాత అది అవిముక్తము
అను పేరుతో ప్రసిద్ధి చెందినది. దేవర్షి పార్వతీ శంకరులు ఒకనాడు ఆనందవనములో విహరించుచున్న సమయమున వారి మనస్సులో ఎవరినైనా రెండవ పురుషుని సృష్టించబలినని కోరిక కలిగెను. అతని మీదనే ఈ సృష్టిని కొనసాగించు గొప్ప భారమును ఉంచెదము. మనమిరువురము కాశీలోనే ఉండి స్వేచ్ఛగా విహరించెదము. నిర్వాణమును కూడా మన అధీనముననే ఉంచుకొందుము. మన అనుగ్రహముతో సృష్టింపబడిన పురుషుడు ఎల్లవేళలా సమస్తమును సృష్టించుచుండును, పాలన చేయును, చివరకు సర్వమును సంహరించును. ఈ చిత్తము ఒక సముద్రముతో సమానము. దీని యందు ఉత్తుంగ తరంగములు లేచి లేచి దీనిని చంచలము చేయును. ఇందులో సత్వగుణ రూప రత్నము, తమోగుణ రూపమైన మొసలి గ్రాహము, రజోగుణ రూపమైన ముత్యము నిండియున్నది. ఈ విశాల చిత్తమును సముద్రమును సంకుచిత మొనరించుటకు మనమిరువురము ఆ పురుషుని దయవలన ఆనందకానన కాశీమందు సుఖముగా నివసించెదము. ఈ ఆనందవనము అను స్థానము ఎటువంటిదనగా ఇచట మన మనోవృత్తి అన్ని వైపుల నుండి కుంచుకుపోయి దీని యందే లగ్నమై ఉన్నది. బాహ్య ప్రపంచము బాధలతో వ్యాఖ్యులతకు లోనైనట్లు అనిపించుచున్నది. ఇట్లు నిశ్చయించి శక్తితో గూడి సర్వవ్యాపి అయిన పరమేశ్వరుడు శివుడు తన వామ భాగము యొక్క 10వ అంగమును అమృతీకరణము చేసెను. వెంటనే 3 లోకములందు అత్యంత సుందరుడైన ఒక పురుషుడు ప్రత్యక్షమయ్యెను. అతడు మిగుల శాంత స్వభావుడు. అతనిలో సత్వగుణము అధికముగా ఉండెను. అతడు గాంభీర్యమునకు అంతు తెలియని సముద్రుడు. క్షమయను గుణముతో కూడిన ఆ పురుషునికి సమానమైన వాడు ఎంత వెతికనను ఎచటను దొరకడు. అతని శరీర కాంతి ఇంద్రనీలమణితో సమానమైన శ్యామవర్ణము. అతని ప్రతి అంగము దివ్య శోభలతో అలరారుచుండెను. నేత్రములు వికసించిన కమలముల వలె సుశోభితములు. శ్రీ అంగముల మీద బంగారు కాంతి కలిగిన సుందరములగు 2 పట్టు పేతాంబరములు సౌందర్యమును ఇనుముడింపచేయుచుండెను. పరాజయమిరిగిన ఆ వీరుడు తన ప్రచండ భుజదండములతో కనుల విందు గావించుచుండెను. పిమ్మట ఆ వీర శిరోమణి పరమేశ్వరుడు శివునికి ప్రణమిల్లి ఇట్లు పలికెను: స్వామి, నా పేరును నిర్ణయింపుడు, నేను చేయవలసిన పనిని తెలుపుడు. ఆ పురుషుని మాటలను విని మహేశ్వర భగవానుడగు శంకరుడు నవ్వుచూ మేఘ గంభీర నిస్వనముతో ఇట్లు పలికెను. శివుడు వచించెను: వచ్చా, వ్యాపించి ఉందువు కనుక నీవు విష్ణువు అని పేరుతో ప్రసిద్ధుడవు. ఇదే కాక మరి ఇంకెన్నో పేర్లు నీకుండెను. అవన్నీయు భక్తులకు సౌఖ్యమును చేకూర్చునవగును. నీవు సుస్థిరమగు ఉత్తమ తపము చేయము, అది ఏ సమస్త కార్యములకు సాధన అగును. అట్లు పలికి శివభగవానుడు శ్రీ విష్ణువుకు శ్వాస మార్గమున వేదజ్ఞానమును ప్రసాదించెను. పిదప ఎప్పుడునూ చ్యుతుడు కాని విష్ణు భగవానుడు శివునికి నమస్కరించి చాలా గొప్ప తపస్సు చేయసాగాను. శక్తితో కూడా పరమేశ్వరుడు శివుడు పార్షద గణములతో కూడి అచట నుండి అంతర్ధానమొందెను. విష్ణు భగవానుడు సుదీర్ఘకాలము కఠోర తపమాచరించెను. తపో పరిశ్రమతో భగవంతుడగు విష్ణువు అంగముల నుండి నానా విధములైన జలధారలు వెడలసాగెను. ఇదంతయు శివమాయ చేతనే సంభవించెను. మహాముని ఆ జలము శూన్యమైన ఆకాశమున అంతయు వ్యాపించెను. ఆ బ్రహ్మరూప జలము తన స్పర్శతోనే సకల పాపములను నశింపచేయునిదిగా సిద్ధించెను. అప్పుడు అలసిపోయిన పరమపురుషుడు విష్ణువు స్వయముగా ఆ నీటి యందు శయనించెను. చాలా కాలము వరకు మిక్కిలి ఆనందముతో ఆ నీటి యందే ఉండెను. నార అనగా జలము. ఆ జలమునందు శయనించు కారణమున ఆయనకు నారాయణుడు అను శృతి సమ్మతమైన నామము ప్రసిద్ధమయ్యెను. అప్పుడు ఆ పరమ పురుషుడగు నారాయణుడు తప్ప ఇతర ప్రాకృత వస్తువు ఏదియును లేకుండెను. దాని తరువాతనే మహాత్ముడగు ఆ నారాయణ దేవుని నుండి సమయోచితముగా సకల తత్వములు ప్రకటితములయ్యెను. ధీమంతుడువైన విద్వాంసుడా, నేను ఆ తత్వముల ప్రాదుర్భావ విధానమును తెలిపెదను వినుము. ప్రకృతి నుండి మహతత్వము ప్రకటితమయ్యెను. మహతత్వము నుండి సత్వరజస్తమో గుణములు కలిగెను. ఆ గుణముల భేదము చేతనే త్రివిధములైన అహంకారములు ఉత్పన్నములయ్యెను. అహంకారము నుండి పంచ తన్మాత్రలు పుట్టెను.
ఆ తన్మాత్రల నుండి పంచభూతములు ప్రకటమయ్యెను. అప్పుడే జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు కూడా ప్రాదుర్భవించెను. మునిశ్రేష్ఠ, ఈ విధముగా నేను మీకు తత్వముల సంఖ్య తెలిపితిని. వీటిలో నుండి పురుషుడు తప్ప మిగిలిన తత్వములన్నీయు ప్రకృతి నుండి ప్రకటింపబడినవి కనుక అవి అన్నియును జడములు. తత్వముల సంఖ్య 24. అప్పుడు ఏకాకారమైనట్టి 24 తత్వములను గ్రహించి ఆ పరమ పురుషుడు నారాయణ భగవానుడగు శివుని ఇచ్ఛతో బ్రహ్మరూప జలమున నిదురించెను. విష్ణు భగవానిని నాభి నుండి కమలము ప్రాదుర్భవించుట, దాని నుండి స్వేచ్ఛేతతో బ్రహ్మ ప్రకటితుడగుట, కమలనాల ఉద్గమన విషయమును తెలుసుకునుటలో అసమర్థుడైన బ్రహ్మ తపమాచరించుట, శ్రీహరి ఆయనకు దర్శనమొసగుట, వివాదగ్రస్తమైన బ్రహ్మ విష్ణువుల మధ్య అగ్నిస్తంభము ప్రకటమగుట, దాని మూల సమాచారము నెరుగక వారిరువురు దానికి ప్రణమిల్లుట. బ్రహ్మ పలికెను, దేవర్షి నారాయణ దేవుడు నీటి యందు శయనించి ఉండగా ఆ స్వామి నాభి నుండి శంకర భగవానుని ఇచ్ఛతో ఆకస్మికముగా ఉత్తమము విశాలము అయిన కమలము ప్రకటమయ్యెను. దాని యందు అసంఖ్యాకములైన నాలదండములుండెను. దాని కాంతి గన్నేరు పుష్పము వలె పసుపు రంగు కలిగియుండెను. వాటి పొడవు ఎత్తు కూడా అనంత యోజనములుండెను. ఆ కమలము కోట్ల కలది సూర్యులతో సమానముగా ప్రకాశించుచుండెను. సౌందర్యముతో పాటు సంపూర్ణ తత్వములు కలిగియుండెను. అది అత్యంత అద్భుతము, పరమ రమణీయము, దర్శనీయము, సర్వోత్తమమై అలరారుచుండెను. తరువాత కళ్యాణప్రదుడు పరమేశ్వరుడు సాంబ సదాశివుడు మునిపిట వలె ప్రయత్నించి నన్ను తన దక్షిణాంగము నుండి ఉత్పన్నము చేసెను. మునీంద్ర, ఆ మహేశ్వరుడు నన్ను వెంటనే తన మాయచే మోహితుని చేసి నారాయణ దేవుని నాభి కమలమునందు పడవేశెను. లీలగా అచట నుండి నన్ను ప్రకటితనుగా చేసెను. ఈ విధముగా ఆ కమలము నుండి పుత్రరూపములో నేను హిరణ్య గర్భుడను జన్మించితిని. నేను చతుర్ముఖుడను, ఎర్రని శరీర కాంతితో శోభిల్లితిని. నా మస్తకము త్రిపుండ్ర రేఖతో చిహ్నితమై ఉండెను. నాయన, శివభగవానిని మాయచే మోహితుడనైన కారణమున నా జ్ఞానశక్తి మిగిల దుర్బలముగా ఉండెను. నేను ఆ కమలమును తప్ప ఇతరులెవ్వరినీ నా శరీరమునకు జన్మనిచ్చిన వారుగా తండ్రిగా ఎరుగను. నేనెవరిని, ఎచట నుండి వచ్చి తిని, నా కర్తవ్యమేమి, ఎవరి పుత్రుడనే జన్మించి తిని, నన్ను ఎవరు నిర్మించిరి? ఈ విధముగా సంశయగ్రస్తుడనై ఉంటిని. అప్పుడు నా మనస్సులో ఈ ఆలోచన కలిగెను, నేను ఎందుకు మోహవశుడనైతిని? నాకు జన్మనొసగిన వారి విషయమును తెలుసుకునుట మిగుల సులభమో? ఈ కమల పుష్ప పత్రముతో కూడిన నాళము యొక్క ఉద్గమ స్థానము ఈ నీటి లోపల క్రింద భాగమున కలదు. నాకు జన్మనొసగిన పురుషుడు కూడా అచటనే ఉండును, ఇందుకు సందేహము లేదు. నేను ఇట్లు నిర్ణయించుకుని నన్ను నేను కమలము నుండి క్రిందకు దించుకుంటిని. మునీంద్ర, నేను ఆ కమలము యొక్క ప్రతి నాళమునకు వెళ్ళితిని. 100 సంవత్సరముల వరకు వాటి యందే తిరుగుచుంటిని. కానీ ఎచట కూడా కమలము యొక్క ఉద్గమ స్థానము నాకు లభించలేదు. ఇట్లు మరలా సంశయగ్రస్తుడనై కమల పుష్పమునందు ప్రవేశించుటకు ఉత్సుకుడనైతిని. నాల మార్గమున కమలము మీదకు ఎక్కసాగితిని. చాలా పైకి పోయినప్పటికీ ఆ కమల కోశము జాడను తెలుసుకొనలేకపోతిని. అట్లు ఇంకను మోహం వశుడనైతిని. మునీంద్ర, అప్పుడు భగవంతుడగు శివుని ఇచ్ఛసే నా మోహమును నశింపజేయు పరమ కళ్యాణప్రదమగు ఆకాశవాణి ప్రకటితమయ్యెను. ఆ వాణి ఇట్లు పలికెను, తపస్సు చేయము. ఆ ఆకాశవాణిని విని నేను నాకు జన్మనొసగిన తండ్రి దర్శనము కొరకు మరలా 12 సంవత్సరములు ఘోర తపమాచరించితిని. అప్పుడు నన్ను అనుగ్రహించుటకు 4 భుజములతో సుందర నేత్రములతో సుశోభితుడైన విష్ణు భగవానుడు ఆకస్మికముగా ప్రకటమయ్యెను. ఆ పరమ పురుషుడు తన చేతుల యందు శంఖ, చక్ర, గద, పద్మములను ధరించియుండెను. ఆయన అంగములన్నీయు సజల జలధరము వలె
శ్యామవర్ణముతో కాంతులీనుచుండెను. ఆ పరమ ప్రభువు సుందరమైన పీతాంబరమును ధరించియుండెను. ఆ స్వామి మస్తకాది అంగముల మీద కిరీటము మొదలగు అమూల్యముగు ఆభరణములు శోభాయమానములగుచుండెను. ముఖారవిందము ప్రసన్నతతో వికాస మానమగుచుండెను. ఆ సౌందర్యమును చూసి నేను మోహితుడనగుచుంటిని. ఆయన నాకు కోట్ల కొలది మన్మధులతో సమానమై మనోహరముగా కనిపించుచుండెను. ఆ స్వామి అత్యంత సుందర రూపమునకు నేను మిగుల విస్మితుడనైతిని. ఆ ప్రభువు శ్యామ సువర్ణ కాంతితో ప్రకాశించుచుండెను. ఆ సమయమున సద్వత్స్వరూపుడు, సర్వాత్ముడు, 4 భుజములు కలవాడు, మహాబాహుడు అయిన నారాయణ దేవుని అచట ఆ రూపములో నా వెంట ఉండుటను చూసి నాకు మిగులు ఆనందము కలిగెను. తదనంతరము ఆ నారాయణ దేవునితో నా సంభాషణ ప్రారంభమయ్యెను. శివలీలచే మా ఇరువురిలో కొంత వాద వివాదములు చోటు చేసుకునెను. ఇంతలో మా ఇరువురికి మధ్య ఒక గొప్ప అగ్నిస్తంభము, జ్యోతిర్మయ లింగము ప్రకటితమయ్యెను. నేనను విష్ణు భగవానుడును క్రమముగా దాని క్రిందకు పైకి వెళ్ళి దాని ఆద్యంతములు కనుగొనుటకు మిగుల ప్రయత్నించితిమి. కానీ మాకెక్కడనూ దాని మూలములు లభించలేదు. నేను అలసిపోయి పైనుండి క్రిందికి తిరిగి వచ్చి తిని. విష్ణు భగవానుడు కూడా అదే విధముగా క్రింద నుండి పైకి వచ్చి నన్ను కలిసెను. మేమిరువురము శివమాయ చేత మోహితులమై ఉంటిమి. శ్రీహరి నా వెంట నుండెను. ముందు వెనుక ఇరుప్రక్కల నుండి పరమేశ్వరుడైన శివునికి ప్రణమిల్లితిమి. అప్పుడు శ్రీహరి ఈ వస్తువేమిటి అని ఆలోచించసాగాను. దీని స్వరూపమును నిర్దేశించుట సాధ్యపడదు. ఎందుకనగా దీనికి ఏ పేరు గాని కర్మ గాని లేదు. లింగరహిత తత్వమే ఇచట లింగభావమును పొందియున్నది. ధ్యాన మార్గమునందు కూడా దీని స్వరూపము ఏ కొంచెము కూడా బోధపడుటలేదు. తదుపరి నేనును శ్రీహరియు ఇరువురము మా చిత్తములను స్వస్థపరచుకుని ఆ అగ్నిస్తంభమునకు ప్రణమిల్లుట ప్రారంభించితిమి. మేమిరువురము ఇట్లు పలికితిమి: మహాప్రభు, మేము మీ స్వరూపము నెరుగుజాలము. మీరెవరైనను కావచ్చును. మీకు మేము నమస్కరించుచున్నాము. మహేశ్వర, మీరు శీఘ్రముగా మాకు తమ యథార్థ రూప దర్శన సౌభాగ్యమును కలుగజేయుడు. మునిశ్రేష్ఠ, ఈ విధముగా అహంకారము ఆవరించిన మేము ఇరువురము అచట నమస్కారములు చేయసాగితిమి. అట్లు చేయుచున్న మా 100 సంవత్సరములు గడిచిపోయెను. బ్రహ్మ విష్ణువులకు భగవంతుడగు శివుని యొక్క శబ్దమయ శరీర దర్శన భాగ్యము కలుగుట. బ్రహ్మదేవుడు పలికెను: మునిశ్రేష్ఠుడవైన నారద, ఈ విధముగా మీ విరువురము దేవతలము గర్వరహితులమై నిరంతరము ప్రణామములు చేయుచుంటిమి. ఈ జ్యోతిర్లింగ రూపమున ప్రకటితుడైన పరమేశ్వరుడు ప్రత్యక్షముగా దర్శనం మొసగవలెనని మా ఇరువురి మనసులలో ఒకే కోరిక ఉండెను. అప్పుడు దీనులను పాలించువాడు, అహంకారుల గర్వమనుచువాడు, అవినాశి అగు శంకర భగవానుడు మా ఇరువురి మీద దయ కలిగిన వాడయ్యెను. ఆ సమయమున ఆ దేవదేవుని నుండి ఓం ఓం అను నిట్టి శబ్దరూప నాదము ప్రకటితమయ్యెను. అది స్పష్టముగా వినవచ్చుచుండెను. ఆ నాదము ప్లుత 3 మాత్రాల కాలము గల స్వరములో అభివ్యక్తమయ్యెను. గట్టిగా ప్రకటితమైన ఆ శబ్దమును గూర్చి ఇది ఏమిటి అని ఆలోచించుచు సకల దేవతా రాజ్యుడగు విష్ణు భగవానుడు సంతుష్ట చిత్తముతో నా చెంత నిలబడి ఉండెను. ఆయనకు వైరభావం ఉన్నదయే లేదు. ఆయన లింగమునకు దక్షిణ భాగమునందు సనాతనమైన ఆదివర్ణమగు అకారమును దర్శించెను. ఉత్తర భాగమునందు ఉకారమును, మధ్య భాగమునందు మకారమును దర్శించెను. చివరకు ఓం అను నాదమును సాక్షాత్తుగా దర్శించి అనుభవించెను. దక్షిణ భాగమున ప్రకటమైన ఆదివర్ణముగు అకారమును సూర్యమండలముతో సమానమైన తేజస్సుతో వెలుగొందు దానిని చూసెను. ఉత్తర భాగమునందు దృష్టి సారించగా అక్కడ ఉకార వర్ణము అగ్నితో సమానముగా వెలుగుచుండుటను గాంచెను. ఇట్లే అతడు మధ్య భాగమునందు మకారమును చంద్రమండల సమానముగా ఉజ్వల కాంతితో ప్రకాశించుటను దర్శించెను. తదనంతరము దాని వైపు దృష్టి సారించెను. శుద్ధ స్ఫటికమణి వలె కాంతివంతమైనది, తుర్యాతీతమైనది, అమలము, నిష్కలము, నిరుపద్రవము,
నిర్ద్వంద్వము, అద్వితీయము, శూన్యము, బాహ్యాభ్యాంతర భేదరహితము, బాహ్యాంతర భేదయుక్తము, జగత్తునకు లోపల బయట స్వయముగా స్థితమైనది, ఆది మధ్యాంతరహితము, ఆనందమునకు ఆది కారణము, సమస్తమునకు పరమాశ్రయము అయినది, సత్యము, ఆనందము, అమృత స్వరూపమైన పరబ్రహ్మమును సాక్షాత్కరింపచేసుకునెను. ఈ అగ్నిస్తంభము ఇచటకు ఎక్కడ నుండి ప్రకటితమైనది? మనమిద్దరము దీనిని పరీక్షించవలసి ఉన్నది. నేను ఈ అనుపమ అనల స్తంభము క్రింద వైపునకు వెళ్ళెదను. ఇట్లు ఆలోచించుచు శ్రీహరి వేదమును శబ్దమును రెండింటి ఆవేశముతో కూడిన విశ్వాత్మయైన శివుని గూర్చి చింతించెను. అప్పుడు అతడు ఒక ఋషి ప్రకటితమయ్యెను. ఆయన ఋషి సముదాయమునకు అగ్రేసరునుగా అంగీకరింపబడెను. ఈ శబ్దమయ శరీరము గల పరమలింగ రూపమున సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడగు మహాదేవుడే ఇచట ప్రకటితుడయ్యెనని ఆ ఋషీంద్రుని వలన విష్ణు భగవానుడు తెలుసుకొనెను. ఆయనయే మనస్సుతో కూడిన వాక్కు. ఎక్కడి వరకు వెళ్ళి అతన్ని పొందకుండా తిరిగి వచ్చెనో అట్టి పరబ్రహ్మ పరమాత్మయగు శివుని వాచకమే ఏకాక్షరమనబడు ప్రణవము. ఇట్టి ప్రణవమునకు వాచ్యార్థ రూపమే పరమాత్ముడగు శివుడు అని తెలియవలేను. ఆయన పరమ కారణము, ఋతము, సత్యము, ఆనందము, అమృత స్వరూపము, పరాత్పర పరబ్రహ్మము, ఏకాక్షర వాచ్యము, ప్రణవము యొక్క ఏకాక్షరమగు అకారము చేత జగత్తునకు బీజభూతమగు అండజన్ముడు బ్రహ్మదేవుడును అను బోధ కలుగును. దాని రెండవ అక్షరమగు ఉకారము చేత పరమకారణ రూపుడగు శ్రీహరి అని తెలియనగును. మూడవ అక్షరమగు మకారము చేత భగవంతుడు నీలలోహితుడగు శివుడని అవగతమగును. అకారము సృష్టికర్త, ఉకారము మోహకర్త, మకారము నిత్య అనుగ్రహకర్త. మకారము చేత బోధ్యుడగు తెలియబడు శివుడు బీజకము, బీజమునకు స్వామి అగును. అకార సంజ్ఞ కలిగిన నేను అగు బ్రహ్మను అగు నన్ను బీజమందురు. ఉకార నామమును ధరించు శ్రీహరి యోనియగును. ప్రధానమునకు పురుషునకు కూడా ఈశ్వరుడే మహేశ్వరుడు. బీజము యోనియును కూడా ఆయనయే నాదమని చెప్పబడెను. అతనిలో సమస్తము చేరును. బీజకము తన ఇచ్చుతోనే తన బీజమును అనేక రూపములలో విభజించి నిలుచును. ఈ బీజకముగు మహేశ్వరుని లింగము నుండి అకార రూప బీజము ప్రకటమయ్యెను. అది ఉకార రూపమగు యోనియందు స్థాపితమై అన్ని వైపులా వ్యాపింపసాగెను. అది సువర్ణమయ అండరూపమున తెలుపుటకు యోగ్యముగా ఉండెను. ఇంకే విశేష లక్షణము కూడా అందు కనిపించడలేదు. ఆ దివ్యమైన అండము అనేక సంవత్సరముల వరకు జలమునందే ఉండెను. పిదప 1000 సంవత్సరముల తరువాత ఆ అండము 2 ముక్కలయ్యెను. జలమునందున్న ఆ అండము జన్మలేని బ్రహ్మ ఉత్పత్తికి స్థానమయ్యెను. సాక్షాత్తు మహేశ్వరుని ఆఘాతము చేత అది పగిలి 2 భాగములుగా విభజింపబడెను. ఆ స్థితిలో దాని పైభాగముననున్న సువర్ణమయ కపాలము గొప్పగా శోభింపసాగెను. అది ఏ జిలోక రూపమున ప్రకటితమయ్యెను. దానికి క్రింది భాగముగానున్న కపాలము పంచలక్షములతో కూడిన పృథివిగా మారెను. ఆ అండము నుండి చతుర్ముఖ బ్రహ్మ ఉత్పన్నుడయ్యెను. ఆయన కా అను సంజ్ఞ కలిగిన వాడు. ఆయన సమస్త లోకములకు స్రష్ట. ఈ విధముగా భగవంతుడగు మహేశ్వరుడే ఆ ఉ ఉం అను ఈ త్రివిధ రూపములలో వర్ణింపబడెను. ఈ అభిప్రాయముతో జ్యోతిర్లింగ స్వరూపుడగు ఆ సదాశివుడు ఓం ఓం అని చెప్పెను అను మాటను యజుర్వేదము యొక్క శ్రేష్టమైన మంత్రములు పేర్కొనుచున్నవి. యజుర్వేదమునందలి శ్రేష్ఠ మంత్రముల కథనమును విని రుచలు సామ మంత్రములు కూడా మాతో సాదరముగా ఓ హరి, ఓ బ్రహ్మదేవా, ఇది సరి అయినదే అని చెప్పినవి. ఇట్లు దేవేశ్వరుడగు శివుని తెలుసుకుని శ్రీహరి శక్తి సంభూతమగు మంత్రముల ద్వారా ఉత్తమము మహత్తరమైన అభ్యుదయముతో సుశోభితుడైన ఆ మహేశ్వర దేవుని
సంస్తుతించెను. ఈ మధ్యలోనే నా వెంటనున్న విశ్వ పరిపాలకుడగు విష్ణు భగవానుడు ఇంకొక ఆశ్చర్యకరమైన సుందర రూపమును చూసెను. ఆ రూపము 5 ముఖములతో 10 భుజములతో విలసిల్లుచుండెను. దాని కాంతి కర్పూరము వలె గౌరవర్ణము కలిగియుండెను. అది నానా విధములగు శోభలతో దేదీప్యమానముగా రకరకములుగా ఆభూషణముల చేత విభూషితమై ఉండెను. అట్టి పరమ ఉదారము, గొప్ప పరాక్రమము, మహాపురుష లక్షణ సంపన్నమైన అత్యంత ఉత్కృష్ట రూపమును దర్శించిన నేనును శ్రీహరియును మిగుల కృతార్థులమైతిమి. తదుపరి పరమేశ్వరుడు భగవానుడగు మహేశుడు ప్రసన్నుడై తన దివ్య శబ్దమయ రూపమును ప్రకటించి నవ్వుచూ నిలుచుండెను. అకారము ఆ స్వామి మస్తకము, ఆకారము లలాటము, ఇకారము దక్షిణ నేత్రము, ఈకారము ఎడమ నేత్రము, ఉకారము ఆయన దక్షిణ కర్ణము, ఊకారము వామకర్ణముగా చెప్పబడును. రుకారము ఆ పరమేశ్వరుని దక్షిణ కపోలముగా, రూకారము ఎడమ కపోలము, ఎకారములు ఐకారములు ఆ స్వామి 2 నాసికా ఛిద్రములుగా ఉండెను. ఎకారము సర్వవ్యాపి అయిన ఆ ప్రభువు యొక్క పై ఓష్టము, ఐకారము అధరము అనియు, ఓకారము ఔకారములు క్రమముగా పైన క్రిందానున్న 2 దంత పంక్తులుగా, అంహలు ఆ దేవాది దేవుడు సోలదారియగు శివుని 2 తాలువులుగా వర్ణింపబడినవి. కా మొదలుగా గల 5 అక్షరములు ఆయన దక్షిణ భాగమునందలి 5 చేతులుగాను, చా మొదలుగా గల 5 అక్షరములు ఎడమ భాగమునందలి 5 హస్తములుగాను, ఠా మరియు తా మొదలుగా గల 5 అక్షరములు వారి పాదములుగను, పకారము కడుపు భాగముగను, పకారము ఆయన దక్షిణ పార్శ్వము అనియు, బకారము ఎడమ పార్శ్వముగాను పేర్కొనబడును. బకారము భుజము అని, మకారము యోగియగు మహాదేవుని హృదయము అని చెప్పెదరు. యా నుండి సా వరకు 7 అక్షరములు సర్వవ్యాపియగు శివుని యొక్క శబ్దమయ శరీరమునందలి 7 ధాతువులగును. హకారము ఆయన నాభియని, క్షకారము మేడ్రము మూతేంద్రియముగాను చెప్పబడినది. ఈ విధముగు నిర్గుణ మరియు గుణస్వరూప పరమాత్మ యొక్క శబ్దమయ రూపమును భగవతి ఉమాసహితముగా దర్శించిన నేను శ్రీహరి ఇరువురము కృతార్థులమైతిమి. ఇట్లు శబ్దబ్రహ్మమయ శరీరధారియగు మహేశ్వరుని శివుని దర్శనమును పొంది నేనను శ్రీహరియును ఆయనకు నమస్కరించితిమి. తిరిగి పైకి చూసితిమి. ఆ సమయమున ఆయన 5 కలలతో కూడి ఓంకార జనితముగు మంత్రము మాకు సాక్షాత్కరించెను. ఆ తరువాత మహాదేవుని ఓం తత్వమసి యను మహావాక్యము దృష్టి గోచరమయ్యెను. అది ఉత్తమోత్తమైన మంత్రరూపము, శుద్ధ స్ఫటికము వలె నిర్మలమైనది. పిమ్మట సకల ధర్మములను సర్వ అర్థములను సాధించునది. బుద్ధి స్వరూపమగు గాయత్రి అను పేరు గల 2వ మహామంత్రము కనిపించెను. అందు 24 అక్షరములు గలవు. అది చతుర్విధ పురుషార్థ ఫలము నొసగునది. పిదప మృత్యుంజయ మంత్రము, పంచాక్షర మంత్రము, దక్షిణామూర్తి అను పేరు గల చింతామణి మంత్రము క్రమముగా సాక్షాత్కరించెను. ఇట్లు 5 మంత్రములను పొంది భగవంతుడగు శ్రీహరి వాటిని జపించసాగెను. రుక్ యజు సామములు ఆ ప్రభువు రూపములు. అతడు ఈసులకు మకుటమనియగు ఈశానుడు, పురాతన పురుషుడు. ఆయన హృదయము అఘోరము అనగా సౌమ్యము, హృదయమునకు ప్రియమైన మిగుల గోప్యమగు సదాశివుడు. వారి చరణములు మిగుల మనోహరములు. ఆయన సర్వోత్కృష్టుడగు దైవము, గొప్ప సర్పరాజును ఆభరణముగా ధరించినవాడు. ఆయన అన్ని వైపులా పాదములు నేత్రములు కలవాడు. బ్రహ్మనైన నాకు అధిపతి అయిన వాడు, కళ్యాణప్రదుడు, సృష్టి స్థితి సంహారములను చేయువాడు. వరదాయకుడగు సాంబశివుని నేనును విష్ణుదేవుడును ప్రియవచనములతో సంతుష్టాంతరంగులమై స్తుతించితిమి. నారదుడు శివతీర్థములను దర్శించుట శివగణములకు శాప